భారతంలో జనాల రేటు తగ్గుతుంది, ఎక్కువ మందితో ఎక్కువ సంక్షేమం చంద్రబాబు. రైట్. ఇక ఎక్కువ దక్షిణ భారతదేశంలోనైతే ముఖ్యంగా కుటుంబ నియంత్రణ అధిక సంఖ్యలో పాటించడం వల్ల జనాభా సంఖ్య తగ్గుతుంది. ఎంతమంది పిల్లలు కన్నా కూడా మేము ప్రసూతి సెలవులు ఇస్తామంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. దక్షిణ భారతంలో జనాభా రేటు తగ్గుతుంది, ఎక్కువ మందితోనే ఎక్కువ సంక్షేమం అంటూ కూడా చంద్రబాబు అయితే చెప్పినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి ఒక కథనం అయితే చూస్తున్నాం. నిషేధిత భూమికి రెక్కలు, ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు బడాబాబుల యత్నాలు. టెక్స్టైల్ పార్క్ కోసం సేకరించిన భూమిలో 22A జాబితా నుంచి 20 ఎకరాలు గల్లంతు. 22 ఏళ్ల కిందట 142 ఎకరాల భూసేకరణ. ఇప్పటికీ అతిగతి లేని టెక్స్టైల్ పార్కు. కేంద్రం ఇచ్చిన 12 కోట్లకు లెక్కలు లేవు. రికవరీ చేయాలన్న ఆదేశాలు బుట్టదాఖలు. భూముల క్రయ విక్రయాలు నిలిపివేయాలన్న కేంద్రం. 500 కోట్ల భూములపై ఆనాటి పెద్దల కన్ను. చక్రం తిప్పిన బడా నేత కుటుంబ సభ్యురాలు. నిషేధిత జాబితా నుంచి తొలగించి కాజేసే యత్నం. ఇక ఇది ఆంధ్రజ్యోతి రంగారెడ్డి జిల్లా షాద్నగర్కి సంబంధించినటువంటి ఒక కథనం అయితే చూస్తున్నాం. టెక్స్టైల్ పార్క్ కోసం సేకరించిన భూమిలో 22A కింద నిషేధిత జాబితాల నుంచి అయితే 20 ఎకరాలను గల్లంతు చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఎందుకంటే నిషేధంలో ఉన్నట్టు భూమికి కూడా రెక్కలు వచ్చి అది మాయమైనట్టుగా తెలుస్తుంది. 22 సంవత్సరాల క్రితం 142 ఎకరాల భూసేకరణ చేశారు. ఇప్పటికి కూడా దాంట్లో ఎలాంటి ముందు కూడా లేదు. ఏదైతే టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం అయితే 142 ఎకరాల సేకరణ చేశారు, దాంట్లో ఎలాంటి పురోగతి లేదు. కేంద్రం ఇచ్చిన గతంలో కేంద్రం ఇచ్చిన 12 కోట్లకు కూడా లెక్కలు లేవు. వాటిని తిరిగి మీరు రికవరీ చేయాలని ఆదేశించినా కూడా వీటిని పట్టించుకునే పరిస్థితి లేనట్టుగా కనిపిస్తుంది. ఇక భూములు క్రయ విక్రయాలు కూడా, దానికి సంబంధించి భూములు క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిలిపివేయాలన్నా కూడా కేంద్రం నిలిపివేయాలంటూ కూడా చెప్పింది. ఈ 500 కోట్ల భూములపైన అప్పటి పెద్దల కన్ను కూడా పడ్డట్టుగా తెలుస్తుంది. దీంట్లో మొత్తంగా ఈ భూముల వ్యవహారంలో ఒక బడా నేత కుటుంబ సభ్యురాలు అయితే చక్రం తిప్పినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ నిషేధిత జాబితా నుంచి కాజేసే ప్రయత్నం చేసినట్టుగానైతే తెలుస్తుంది. దాని గురించి ఏదైతే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్, ఇది ఒక ముఖద్వారం చిత్రం నుంచి దీనికి సంబంధించిన 142 ఎకరాల్లో 20 ఎకరాలను అయితే మాయం చేసినట్టుగానైతే మనకు తెలుస్తుంది. రైలు హైజాక్, పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఘటన. రైల్లో 500 మందికి పైగా ప్రయాణికులు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసిన బలూచి ఆర్మీ. రైలుపై తొలుత కాల్పులు జరిపిన సాయుధులు, పలువురికి గాయాలు. పౌరులను వదిలేసి భద్రతా సిబ్బంది సహా 214 మందిని బంధించిన BLA. సైనిక చర్య చేపడితే అందరినీ చంపేస్తాం. జైలులో ఉన్న బలూచ్ ఉద్యమకారులను 48 గంటల్లోగా వదిలేయాలి. పాక్ సర్కారుకు BLA అల్టిమేటం. హెలికాప్టర్లు, డ్రోన్లతో పాక్ ఆపరేషన్. 80 మందిని విడిపించినట్లు వార్తలు. 150 మందికి పైగా సైనికుల దుర్మరణం. మాజీ ఎంపీ అబ్దుల్ ఖాదిర్ వెల్లడి. ఇక పాకిస్తాన్కి సంబంధించి బలూచిస్తాన్ వేర్పాటుదారులు అయితే నేను జాఫర్ ఏదైతే పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ని అయితే హైజాక్ చేశారు. ఈ హైజాక్ చేసినటువంటి ట్రైన్లోనైతే 500 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బలూచిస్తాన్ వేర్పాటువాదులు అయితే ఆ ట్రైన్లో మొదట కాల్పులు జరిపి ఆ తర్వాత ట్రాక్ను మొత్తం తొలగించేశారు. ట్రాక్ను తొలగించడంతో ట్రైన్ అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత దీన్ని అయితే హైజాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీంట్లో ఎవరైతే పౌరులు, సాధారణ పౌరులు, మహిళలు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వదిలిపెట్టి అందులో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది, ఆర్మీకి కావచ్చు, ఇంటెలిజెన్స్, అలాగే వాళ్ళ యొక్క సైనిక బలగాలు, పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో మొత్తం భద్రతా సిబ్బంది 214 మంది భద్రతా సిబ్బందిని అయితే వారు బంధించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక మీరు కనుక ఏదైనా సైనిక చర్య చేపడితే మాత్రం వీళ్ళందరినీ చంపేస్తామంటూ కూడా ఆ పాక్ సర్కార్ని అయితే బెదిరించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక పాక్ కూడా డ్రోన్లతోటి, హెలికాప్టర్ల సాయంతో ఆపరేషన్ చేయాలన్నట్టు కూడా నిర్ణయించుకునే తెలిసింది. అయితే దీనికి సంబంధించి బలూచిస్తాన్ వేర్పాటు వాళ్ళు అయితే ముఖ్యంగా మాకు సపరేట్ బలూచిస్తాన్ వేర్పాటు చేయాలని చెప్పడంతో పాటు ఆ బలూచిస్తాన్ వేర్పాటుదారులను ఎవరైతే అరెస్ట్ చేసి జైలులో అక్రమంగా ఉంచుతున్నారో వాళ్ళని 48 గంటల్లోగా బేషరతుగా రిలీజ్ చేయాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక పాక్ సర్కార్ మాత్రం BLAకి అల్టిమేటం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. BLA అల్టిమేటం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక 80 మందిని విడిపించినట్లుగా పాక్ డ్రోన్, హెలికాప్టర్లతోటి ఆపరేషన్ నిర్వహించిందని, 80 మందిని విడిపించినట్టుగానైతే వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు 150 మందికి పైగా సైనికులు కూడా దుర్మరణం చెందినట్టు పాకిస్తాన్ మాజీ ఎంపీ అబ్దుల్ ఖాదిర్ అయితే వెల్లడించినట్టుగానైతే తెలుస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ రకంగా చెల్లిస్తున్నారు, అసలు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి సైనికులను రిలీజ్ చేశారా, ఇవన్నీ ఉట్టి పుకారు వార్తలేనా అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సాయం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందికి వర్తింపు. కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం 6,000 కోట్ల కేటాయింపు. 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. జూన్ 2న మంజూరు పత్రాల అందజేత. డిప్యూటీ సీఎం బట్టి వెల్లడి. గత సర్కారు యువతను విస్మరించిందని విమర్శ. ఇక యువ వికాసం పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్కొక్క నిరుద్యోగ యువకునికి 3 లక్షల సాయం ఇవ్వాలన్నట్టుగానైతే ఆర్థిక సాయం అందించాలన్నట్టుగా నిర్ణయించుకున్నట్టుగానైతే తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందిని అయితే గుర్తించినట్టుగానైతే తెలుస్తుంది. ఈ యొక్క కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే 6,000 కోట్ల కేటాయింపు చేసినట్టుగానైతే తెలుస్తుంది. 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే రానున్నట్టుగానైతే తెలుస్తుంది, తీసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక జూన్ 2న మంజూరు పత్రాలు కూడా అందజేస్తారని చెప్పి తెలుస్తుంది. ఇక దీన్ని అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించినట్టుగా తెలిసింది. గత సర్కారు యువతను విస్మరించిందంటూ కూడా బట్టి విక్రమార్క అయితే ఆరోపించినట్టుగానైతే తెలిసింది. ఇక చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాత్రం బట్టి విక్రమార్కనైతే మాట్లాడారు. ఇక గత బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగ యువతను పూర్తిగా విస్మరించిందని, కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టుగానైతే తెలుస్తుంది. నిన్న ఆయన రాజీవ్ వికాసం పథకాన్ని అయితే ప్రవేశపెట్టినట్టు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ కింద ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వారికి ఆర్థిక సాయం కింద 3 లక్షలు ఇచ్చి వారు ఏదైనా చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి కానీ స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవడానికి వీలు కలిగించేలాగా వారికి ప్రోత్సాహం ఇచ్చేలాగా ఈ యొక్క 3 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. హామీల అమలులో జాప్యం. ఆర్థిక పరిస్థితి బాగాలేకనే ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. నెలాఖరులోగా రైతు భరోసా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఇక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, అందుకే హామీలలో లేట్ అవుతుందంటూ కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నెలాఖరులోగా రైతు భరోసాను కూడా పూర్తిగా పంపిణీ చేస్తామంటూ కూడా శ్రీనివాసరెడ్డి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. గిరిజన విశ్వవిద్యాలయం తొలి వీసీగా ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్. ఇక గిరిజన విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్గానైతే వైఎల్ శ్రీనివాస్ను నియమించినట్టుగానే తెలిసింది. మొన్నటి వరకు ఆయన అరోరా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఇప్పుడు ఈయన తీసుకొచ్చి ట్రైబల్ యూనివర్సిటీకి అయితే తొలి వీసీగా వైఎల్ శ్రీనివాస్ నియమితుడైనట్టుగానైతే తెలుస్తుంది. గద్దర్ అవార్డులకు ఎంట్రీల ఆహ్వానం. తెలంగాణ చలనచిత్ర పురస్కారాల విధి విధానాలు ఖరారు. ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యత, పర్యావరణం, వారసత్వ సంపద, చరిత్ర, బాలల చిత్రాలకు తొలిసారిగా ఉర్దూ భాష చిత్రాలకు స్థానం. పైడి జయరాజ్, కాంతారావు పేరిట అవార్డులు. 2014-23 మధ్య వచ్చిన చిత్రాలకు ఇక గద్దర్ అవార్డులకైతే తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీలకైతే ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ చలనచిత్ర పురస్కారాలకు విధి విధానాలను ఖరారు చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఫ్యూచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యత, పర్యావరణం, వారసత్వ సంపద, చరిత్ర, బాలల చిత్రాలకు ఈ కేటగిరీలను అయితే అవార్డులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తొలిసారిగా ఉర్దూ చిత్రాలకు కూడా అవకాశం కల్పించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక పైడి జయరాజ్ అలాగే కాంతారావు పేరిట అవార్డులు ప్రదానం చేయనున్నట్టుగానైతే తెలుస్తుంది. 2014 నుంచి 23 మధ్య కాలంలో వచ్చిన చిత్రాలకు ఎంట్రీ ఇవ్వనున్నట్టుగానైతే తెలుస్తుంది, ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అడుగడుగున అపరిశుభ్రత. చెట్ల కింద, మరుగుదొడ్ల పక్కనే వంటలు. నెల తరబడి మంజూరు కాని బిల్లులు. మధ్యాహ్న భోజనంతో విద్యార్థుల్లో అస్వస్థత. 3,37,000 మంది విద్యార్థులు తినడం లేదు. సన్న బియ్యం, బగారా, పలావ్ వడ్డించాలి. 4 రోజులు గుడ్లు, 2 రోజులు అరటి పండ్లు ఇవ్వాలి. జూనియర్ కాలేజీల్లోనూ పథకం అమలు. 190 కోట్లు అదనంగా ఇస్తే అన్ని సాధ్యమే. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసులు. రైట్. తెలంగాణ విద్యాశాఖ కమిషన్ కొన్ని సిఫారసులు చేసింది. నిన్న కూడా చూసాం, రాష్ట్రంలో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో నాణ్యమైన విద్యను అయితే దొరకట్లేదు. నాణ్యమైన విద్య ఇవ్వాలంటే 190 కోట్ల ఖర్చు అవుతుంది. దాని ప్రకారం ఇంటర్ వరకు, అంటే నర్సరీ నుంచి ఇంటర్ వరకు కొన్ని కాలేజీలు, మండలాల్లో 3 స్పెషల్ కాలేజీలు, అలాగే ఫౌండేషన్ స్కూల్ మండలాల్లో 4 ఫౌండేషన్ స్కూల్
ఏర్పాటు చేయాలి, మినీ బస్సును ఏర్పాటు చేయాలి అంటూ తదితర విద్యా సూచనలు చేసినటువంటి తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ఇప్పుడు మళ్ళీ పాఠశాలలో అసలు ఎందుకు విద్యార్థులకు ఈ అస్వస్థత అవుతుంది భోజనం చేసినప్పుడు అక్కడ పరిశుభ్రత ఎట్లా ఉంది అనే దానిపైన కూడా పలు సూచనలు చేసినట్టుగానే తెలిసిన అందులో ముఖ్యంగా చెట్ల కిందనే ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా ఉంది, చెట్ల కిందనే మరుగుదొడ్ల పక్కనే వంటలు చేస్తున్నారంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా నెలల తరబడి చూసినా కూడా బిల్లులు అయితే మంజూరు కాలేదని, మధ్యాహ్న భోజనంతో విద్యార్థుల్లో అస్వస్థత అవుతుందని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. 3,30,000 మంది విద్యార్థులు ఇక్కడ భోజనం చేయట్లేదంటూ కూడా తెలుస్తుంది. అలాగే సన్నపియ్యం, బగారా, పలావ్ వడ్డించాలని కూడా సిఫారసు చేసినట్టుగా తెలుస్తుంది. వారంలో 4 రోజులు ఉడకబెట్టిన గుడ్లు పెట్టాలని, అలాగే 2 రోజులు అరటి పండ్లు ఇవ్వాలంటూ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. జూనియర్ కాలేజీలలోనూ కూడా ఈ పథకం అమలు చేయాలంటూ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ఇంకా 190 కోట్లు అదనంగా ఇస్తే ఇవన్నీ సాధ్యమే అంటూ కూడా మెరుగైన నాణ్యమైన విద్య సాధ్యం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసులు చేసినట్టుగానైతే తెలుస్తుంది. గ్రూప్ 2లో పురుషుల హవా. టాప్ 10 ర్యాంకులన్నీ వారికి. 447 మార్కులతో హర్షవర్ధన్కు మొదటి స్థానం. తర్వాతి స్థానాల్లో సచిన్, మనోహర్ రావు. జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల. ఇక నిన్న గ్రూప్ 2 ఫలితాలు అయితే విడుదల అయినట్టుగా తెలుస్తుంది. దీంట్లో పురుషుల హవా ఉన్నట్టుగానే తెలుస్తుంది. 600 మార్కులకు గాను 447 మార్కులతోటి హర్షవర్ధన్కి అయితే ఆ జనరల్ కేటగిరీలో మొదటి స్థానం వచ్చినట్టుగా తెలుస్తుంది. తర్వాతి స్థానంలో సచిన్, అలాగే మనోహర్ రావు కూడా తరబతి 2-3 స్థానాలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. నిన్న జనరల్ ర్యాంకింగ్ జాబితానైతే విడుదల చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ పనులు 2 నెలల్లో. 2.5 మామునూరు విమానాశ్రయం. కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడు ఈ మేరకు హామీలు ఇచ్చారు. అనర్హత భయంతోనే అసెంబ్లీకి కేసీఆర్. బీఆర్ఎస్ ఇక గతమే మరో 10 ఏళ్లు రేవంతే సీఎం. ఢిల్లీలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి. ఇక RRR పనులు 2 నెలల్లో పూర్తి చేస్తామంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టు తెలిసింది. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీ తోటి మంత్రి కోమటిరెడ్డితో పాటు తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కూడా సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగానైతే మీడియాతోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇక 2 నెలల్లో మామునూరు విమానాశ్రయం కూడా పూర్తి చేస్తామంటూ కూడా కేంద్ర మంత్రులు గడ్కరీ అలాగే చేస్తామని చెప్పారు. ఇక కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడు కూడా రాష్ట్రానికి హామీలు ఇచ్చారంటూ కూడా చెప్పారు. ఇక అనర్హత భయంతోనే కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి వస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది గతమే అంటూ కూడా మరో 10 ఏళ్లు రేవంతే సీఎం ఉంటారంటూ కూడా కోమటిరెడ్డి నిన్న ఢిల్లీతో మీడియాలో మాట్లాడిన సందర్భంగానైతే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా గతంలో మనం భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నప్పుడు చూసాం. ముఖ్యంగా ఈ రహదారుల శాఖకు సంబంధించి గడ్కరీ తోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా వరకు పనులు అయితే చేసుకున్నారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఆయన ముఖ్యంగా విజయవాడ, సూర్యాపేటకు అలాగే ఇక్కడ భువనగిరి ఏరియా నుంచి కొత్తగూడెం లైన్ కూడా కొన్ని హైవేలు అయితే శాంక్షన్ చేయించుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన అయితే వెళ్ళి రాష్ట్రానికి ఆర్ఆర్ పనులు తొందరగా పూర్తి చేయడానికి నితిన్ గడ్కరీ ద్వారా పలు హామీలు తీసుకున్నట్టుగా ఈ పనులు తొందరగా పూర్తి చేయడానికి నిధులు శాంక్షన్ చేయాలన్నట్టు కూడా తెలంగాణకు సంబంధించిన కొంతమంది ఎంపీలను తీసుకొని వెళ్ళి కలిసినట్టుగానైతే తెలుస్తుంది. తిట్టడం కాదు, ఆధారాలతో నిలదీద్దాం. ఉభయ సభల్లో సర్కారును ప్రశ్నిద్దాం. కాంగ్రెస్ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం. పార్టీపై దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. 19న రాష్ట్ర బడ్జెట్. నేటి నుంచి శాసనసభ సమావేశాలు. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం. ఇక నిన్న బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనైతే ఆ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఇక దీంట్లో కేసీఆర్ అయితే హాజరయ్యి ముఖ్యంగా వారి యొక్క పార్టీ కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అయితే దిశానిర్దేశం చేసినట్టుగానైతే తెలుస్తుంది. భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఉభయ సభల్లోనైతే ఇటు తిట్టడం కాదు, వాళ్ళను మనం ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలతోటి నిలదీద్దామంటూ కూడా సభల్లో ఉభయ సభల్లో అది నిలదీద్దామంటూ కూడా వారి యొక్క ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపైన మనం ప్రజలలో పోరాడుదామంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే పార్టీ పైన దుష్ప్రచారాన్ని చేస్తున్నారో దాన్ని తిప్పికొడదామంటూను కార్యకర్తలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ 19 నుంచి అయితే రాష్ట్ర బడ్జెట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ నుంచి అయితే శాసనసభ సమావేశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం అయితే ఉండనున్నట్టుగానైతే తెలుస్తుంది. ఏదేమైనా కేసీఆర్ మాత్రం తన జోష్ని పెంచినట్టుగానైతే తెలుస్తుంది. కానీ మనం మొన్న ఆయన ఏదైతే తన యొక్క ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన సమయంలోనే చెప్పారు, ఇక పార్టీ దూసుకెళ్తుంది, సంవత్సరం
టైం ఇచ్చాను, వాళ్ళు ఇప్పటికి కూడా ఎలాంటిది చేయలేదు, రైతులకు నీళ్ళు అందించట్లేదు అంటూ కూడా పలు అంశాలపైన ఆయన చెప్పినటువంటి కేసీఆర్ ఇక్కడి నుంచి ప్రజల్లో నేను తీవ్రతరం చేస్తాను, ఉద్యమాన్ని ఆ పోరాటాన్ని తీవ్రతరం చేస్తాను, కాంగ్రెస్ ఆ యొక్క ఏదైతే హామీలు నెరవేర్చడం విఫలమైందో దాన్ని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోనే ప్రశ్నిస్తాను, ఆ పనులు పూర్తయ్యేలాగా హామీలను నెరవేర్చేలాగా ప్రజల్లోనే పోరాడతామంటూ ఏదైతే చేశారో ఆ దిశగా ఆ ప్రధాన ప్రతిపక్ష నేతగానైతే ఆయన ఈరోజు జరిగేటువంటి శాసనసభ సమావేశాలకు వెళ్ళి ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీని ఆధారాలతో సహా నిలదీద్దామంటూ కూడా మరి యొక్క ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అయితే సూచించి ఇక ఆ దిశగా ముందుకు ప్రజలలో మమేకమై ప్రజలలో పోరాడాలి, ప్రజల్లో ప్రభుత్వ గవర్నమెంట్ పైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలంటూ కూడా ఆయన సూచించినట్టుగానైతే తెలుస్తోంది. 348.75 లక్షల కోట్లు 20 రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు మూటగట్టుకున్న నష్టం. మన దేశ బడ్జెట్కు ఇది ఏడింతలు. ట్రంప్ భస్మాసుర హస్తం ఫలితం. సుంకాల యుద్ధం, యథేచ్ఛగా ఉద్యోగుల తొలగింపుతో అమెరికాలో ఆర్థిక అనిశ్చితి. పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు, తీవ్ర ఆందోళనలో కార్పొరేట్ కంపెనీలు. కెనడా కార్లు, కలప, విద్యుత్ మాకు అవసరం లేదు, ఆ దేశంపై సుంకాలు డబుల్. ట్రంప్ టెస్లా షేర్ల ధర పడిపోతున్న నేపథ్యంలో ఆ సంస్థ కారు కొంటానని ప్రకటించిన ట్రంప్ సుంకాల తగ్గింపుపై అమెరికాకు హామీ ఇవ్వలే. పార్లమెంటరీ కమిటీకి వెల్లడించిన కేంద్రం. రైట్, ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పటి నుంచి దాదాపు 348.75 కోట్లు అయితే 348.75 లక్షల కోట్లు ఆవిరైపోయినట్టుగానైతే తెలుస్తుంది. 20 రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 348.75 లక్షల కోట్లు మూటగట్టుకుని నష్టపోయినట్టుగానైతే తెలుస్తుంది. మన దేశ బడ్జెట్కి ఇది ఏడింతలు. ఈ మొత్తం నష్టపోయినదని చూస్తే మన దేశ బడ్జెట్ తోటి పోలిస్తే ఏడింతల ఎక్కువ ఈ యొక్క నష్టాన్ని అయితే మూటగట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ట్రంప్ అధికారం వచ్చిన తర్వాతనైతే ఆ దేశం ఈ మేరకు స్టాక్ మార్కెట్లు నష్టపోయినట్టుగానైతే తెలుస్తుంది. ముఖ్యంగా ట్రంప్ ఏదైతే సుంకాల ట్యాక్స్ యుద్ధాన్ని తీసుకొచ్చారో దీని ద్వారా ఈ యొక్క ట్యాక్స్ యుద్ధం అనేది పెద్ద ఎత్తున ప్రభావం చూపించినట్టుగా, అలాగే ఉద్యోగులను యథేచ్ఛగా తీసివేయడం కూడా ఒకంత ప్రభావం చూపించినట్టుగా అమెరికాలో ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డట్టుగానైతే తెలుస్తుంది. ఇక పెట్టుబడులు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్లన్నింటినీ కూడా పెట్టుబడిదారులు ఆ కంపెనీల నుంచి వెనక్కి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో తీవ్ర ఆందోళనలో కార్పొరేట్ కంపెనీలు అయితే ఉన్నట్టుగానే తెలుస్తుంది. ముఖ్యంగా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కెనడా నుంచి మేము కలపను దిగుమతి చేసుకోము, కార్లను దిగుమతి చేసుకోము, వారి యొక్క విద్యుత్ కూడా మాకు అవసరం లేదంటూ కూడా మేము మా యొక్క అడవులలో ఉన్నటువంటి కలపను వినియోగించుకుంటాం, ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వాటిపైన సుంకాలు డబుల్ చేస్తామంటూ కూడా ట్రంప్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక టెస్లా కార్ల ధర కూడా షేర్ల ధర కూడా పడిపోతున్న నేపథ్యంలో నేను టెస్లా కార్ కొంటానంటూ కూడా ట్రంప్ అయితే ప్రకటించారు. ఇక సుంకాల తగ్గింపు పైన కూడా అమెరికాకు మేము ఎటువంటి హామీ ఇవ్వలేదు అంటూ కూడా ఆ పార్లమెంటరీ కమిటీకి అయితే కేంద్రం వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ట్రంప్ అధికారాన్ని చేపట్టిన తర్వాత మాత్రం ఇటు స్టాక్ మార్కెట్ పైన విపరీతమైన ప్రభావం అయితే చూపించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మన భారత్కు సంబంధించి భారత్ పైన కూడా నేను సుంకాలు ఏదైతే సుంకాలను వాళ్ళు మనపైన ఏ రకంగా వేస్తున్నారో రివెంజ్ ట్యాక్స్ వేస్తానంటూ కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు మన భారత్ ఏదైతే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపైన 100% ట్యాక్స్ ఏదైతే వేస్తుందో మేము కూడా భారత్ నుంచి వచ్చేటువంటి అమెరికాకు వచ్చే వాటిపైన ఒక వ్యవసాయ ఉత్పత్తులపైన తప్పించి మిగతా వాటన్నిటిపైన కూడా డబుల్ మేము కూడా రివెంజ్ ట్యాక్స్ వేస్తామంటూ చెప్పారు. ఈ యొక్క ట్యాక్స్ వేసేటువంటి నేపథ్యంలో భారత్లో స్టాక్ మార్కెట్ విపరీతమైనటువంటి ఒక వారం రోజుల్లోనే 10 లక్షల కోట్లకు పైగా కూడా ఇన్వెస్టర్ల డబ్బు మాయమైనట్టుగా నష్టపోయినట్టుగానే తెలిసింది. ఈ నేపథ్యంలో మన కేంద్ర మంత్రి గోయల్ కూడా వెళ్ళి అక్కడ వాణిజ్యపరమైన వెసులుబాట్లు చేసుకొని ఆయన పర్యటించి అక్కడ ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాతకి మేము కూడా ఏదైతే భారత్లో కొంచెం అమెరికా నుంచి దిగుమతి వాటిపైన కూడా మేము కొన్నిటిపైన ఈ యొక్క సుంకాల వెసులుబాటు తగ్గింపు చేపడతామంటూ చెప్పుకోవడం, దానికి సంబంధించి ఇంకా మేము అమెరికాకు హామీ ఇవ్వలేదంటూ కూడా పార్లమెంటరీ కమిటీ అయితే కేంద్రానికి వెల్లడించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ట్రంప్ వచ్చిన తర్వాత మాత్రం స్టాక్ మార్కెట్లు మాత్రం కుదేలు అయిపోయినట్టుగానైతే తెలుస్తోంది. 25 కిడ్నీలు కుదేలు. యువతలో పెరుగుతున్న కిడ్నీ జబ్బులు. గతంలో 50 ఏళ్లు దాటాకే సమస్యలు, ఇప్పుడు 20 దాటిన వారిలోనూ మగవారి ఐజీఏ నెప్రోపతి, ఆడవారిలో లూపస్ నెప్రోటిస్. నిమ్స్ పరిశోధనలో వెల్లడి. 10 ఏళ్లలో 1 లక్షకు పైగా డయాలసిస్ కేసులు. ఆ యొక్క 25 ఏళ్లలోనే కిడ్నీలు ఖరాబ్ అవుతున్నట్టుగానైతే తెలిసింది. గతంలో 50 సంవత్సరాలు పైబడిన వారిలో కిడ్నీలు
ఖరాబ్ అయినట్టుగా ఇబ్బంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే ఇప్పుడు 20 ఏళ్ళు దాటిన వారిలోనే ఈ సమస్యలు వస్తున్నట్టుగా తెలిసింది. మగవారిలోనైతే ఐజియో నెఫ్రోపతి వస్తున్నట్టుగా, అలాగే ఆడవారిలోనైతే లూఫస్ నెఫ్రోటిస్ అనేటివి వస్తున్నట్టుగా, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నట్టుగా అనేది తెలిసింది. నిమ్స్ పరిశోధనలు అయితే వెల్లడైన తెలిసింది. 10 ఏళ్లలో ఇప్పటికే 1,00,000కు పైగా డయాలసిస్ కేసులు పెరిగినట్టుగానైతే తెలుస్తోంది. క్యాన్సర్ కన్నెర్ర పెరుగుతున్న కంటి క్యాన్సర్ కేసులు, పిల్లలపై రెటినోబ్లాస్టోమా ప్రభావం. ఎల్వి ప్రసాద్కు ఏటా 500 కొత్త కేసులు, 1000 ఫాలోఅప్ కేసులు. ముందే గుర్తిస్తే మంచిది డాక్టర్లు. క్యాన్సర్ కన్నుపైన కంటి క్యాన్సర్ కూడా వస్తున్నట్టుగానే తెలిసింది. ఇది కంటి క్యాన్సర్ పెరుగుతున్నట్టుగా, కేసులు పెరుగుతున్నట్టుగానే తెలిసింది. ప్రతి సంవత్సరం 500 కొత్త కేసులు వస్తున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా చిన్నపిల్లల రెటీనా బ్లాస్టోమా పైన ప్రభావం ఉన్నట్టుగానైతే తెలుస్తోంది. ఈ ఎల్వి ప్రసాద్కి 500 కొత్త కేసులతో పాటు 1000 ఫాలోఅప్ కేసులు కూడా వస్తున్నట్టుగా తెలిసింది. దీన్ని ముందే గుర్తిస్తే మంచిదంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఇది రైలు హైజాక్ గురించి కూడా ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. ఇక 80 మందిని బందీలను అయితే విడిపించామంటూ కూడా ఈ రైలు హైజాక్లో మొత్తం 210 మంది భద్రతా సిబ్బందిని హైజాక్ చేసిన తర్వాత అందులో 80 మంది బందీలను విడిపించామంటూ కూడా బలూచిస్తాన్ 80 మందిని విడిపించుంటూ బలూచిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి షాహిద్ రింద్ తెలిపారు. రైలులోని ఒక బోగి నుంచి 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులను రక్షించినట్టు వెల్లడించారు. రైలు ఇంకా టన్నెల్లోనే ఉందని, భద్రతా బలగాలకు బిఎల్ఏ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని, రైల్లో ఇంకా 400 మంది వరకు ప్రయాణికులు ఉన్నారంటూ కూడా బలూచిస్తాన్ అధికార ప్రతినిధి షాహిద్ రింద్ తెలిపినట్టుగానైతే తెలుస్తుంది. ఏదేమైనా వేర్పాటుదారులు అయితే వరుస దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికైతే ఈ యొక్క గతంలో ఏదైతే నవంబర్లో క్వెడ్జా రైల్వే స్టేషన్లో జరిగినటువంటి ఆత్మాహుతి దాడిలోనైతే 26 మంది మరణిస్తే 62 మంది గాయపడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్స్కు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి. బలూచ్ ప్రజల స్వయం నిర్ణయాధికారం పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ బిఎల్ఏ 2000 సంవత్సరం ప్రారంభం నుంచి పాక్ సైన్యం పైన దాడులకు పాల్పడుతుంది. పాక్తో పాటు అమెరికా, యూకేలు బిఎల్ఏను ఉగ్ర సంస్థగా కూడా ప్రకటించాయి. చైనా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపెక్ బలూచిస్తాన్ గుండా వెళ్తుండడం ఈ దాడులకు ప్రధాన కారణంగానైతే తెలుస్తుంది. ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ పేర్కొంటుండగా తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇది ఒక ఎత్తుగడగా అంటూ కూడా స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదైతే చైనా పాకిస్తాన్ మధ్యలో సిపెక్ ఏదైతే చేస్తున్నారో ఇది బలూచిస్తాన్ మీద వెళ్తుండటంతో అక్కడ ఆర్థిక అభివృద్ధితో చెందుతుందంటూ కూడా పాకిస్తాన్ చెబుతున్నా కానీ తమ యొక్క ఆర్థిక వనరులను కొల్లగొట్టడానికి ఈ బలూచిస్తాన్ గుండా ఇది సిపెక్ వెళ్తుందంటూ కూడా అక్కడ స్థానికులు అయితే దీన్ని ఆరోపిస్తూ అప్పటి నుంచి ఈ వేర్పాటు వాదం తీసుకొచ్చు. 2000 సంవత్సరం నుంచి మాకు వేర్పాటు వాదం కావాలంటూ కూడా బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరల్ సంబంధించి వాళ్ళు వేర్పాటు వాదులు అయితే ఈ యొక్క దాడులు చేస్తున్నారు. బిఎల్ఏని అయితే ఉగ్ర సంస్థ అయితే పాకిస్తాన్, అలాగే చైనా, యూకేలు కూడా గుర్తించినట్టుగానైతే తెలుస్తుంది. మరి చూడాలి ఇప్పుడైతే ఈ యొక్క 214 మందిని అయితే బందీలుగా చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపైన 80 మందిని విడిపించారు, 150 మంది ఇంకా మరణించినట్టుగా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. దాంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయని మాత్రం మనం వార్తలు దాని గురించి పూర్తి సమాచారం వచ్చిన తర్వాతనే తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. హద్దు మీరితే 5 ఏళ్ల జైలు, పాస్పోర్టు లేకుండా దేశంలోకి ప్రవేశిస్తే 5 లక్షల జరిమానా కూడా. లోక్సభలో వలస విదేశీయుల బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిత్యానంద్. ఇక అక్రమ వలసదారులు ఎవరైనా సరిహద్దులు దాటితే 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా కూడా, పాస్పోర్ట్ లేకుండా వస్తే మాత్రం 5 లక్షల జరిమానా కూడా విధిస్తామంటూ కూడా నిన్న లోక్సభలో వలస విదేశీయుల బిల్లునైతే కేంద్ర మంత్రి నిత్యానంద్ అయితే ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025ను కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్ అయితే సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారానైతే వలస విధానంలోని వివిధ సేవలను క్రమబద్ధీకరించనున్నారు. అదేవిధంగా విదేశీయులు భారత్లోకి రావడం, వెళ్లడం సహా నివాసం, వారి పర్యటనలు వంటి అన్ని వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. విదేశీయులపై పూర్తి నియంత్రణ కేంద్రానికి ఉంటుంది. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అంటూ కూడా వారైతే ఈ బిల్లును తీసుకొచ్చారంటూ కూడా కాంగ్రెస్ అయితే విమర్శలను గుప్పించింది. ఈ విమర్శలను నిత్యానంద్ రాయ్ అయితే తోసిపుచ్చారు. వలస విధానం సహా విదేశీయులకు సంబంధించిన అంశాలపై చట్టం చేసే సంపూర్ణ హక్కు కేంద్రానికి ఉందన్నారు. రాజ్యాంగంలోని
కేంద్ర జాబితాలో ఈ అంశాన్ని చేర్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. విదేశీ పర్యాటకులను స్వాగతిస్తామని, అదే సమయంలో దేశ శాంతి సౌభ్రాతృత్వాలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా కేంద్రం పైన ఉందంటూ కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈ బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలోనైతే ఆ కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ పాలకపక్ష భావజాలాన్ని అంగీకరించని, విదేశీయులను దేశంలోకి అడుగుపెట్టకుండా చేయాలన్న ఉద్దేశం ప్రతిపాదిత బిల్లులో కనిపిస్తుందంటూ కూడా ఆయన అయితే ఆరోపణలు చేశారు. ఈ బిల్లు అలాగే ఈ బిల్లు ఉందంటూ కూడా టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ కూడా ఉన్న ఏదైతే భారత్లోకి వివిధ రంగాల్లో నిష్ణాతులైన విదేశీయులను భారతదేశంలోకి రాకుండా ఈ బిల్లులో ఉన్నాయంటూ కూడా టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ కూడా ఆరోపించారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న చట్టాల్లోని లోపాలను ఈ బిల్లు సరిచేస్తుందని, నకిలీల బెడదను తప్పించే అవకాశం ఉందని కూడా ఆయన్ని వ్యాఖ్యానించడం కూడా గమనార్హం. ఏదైతే ఈ బిల్లును వలసదారుల బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాతకైతే ఇక ఏదైతే హద్దు దాటి ఎవరైనా వస్తే వాళ్ళకి 5 ఏళ్ల జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పాస్పోర్ట్ లేకుండా కూడా వస్తే 5 లక్షలు జరిమానా విధించేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ బిల్లులో ఏముందో ఒకసారి అయితే చూద్దాం. విదేశీయుల లీగల్ స్టేటస్ అంశంపై ఇక ప్రభుత్వంపై ఉండదు, వారే బాధ్యత వహించాలి. విదేశీయుల లీగల్ స్టేటస్ అంశం అనేది ఇకపై ప్రభుత్వం పైన ఉండదు, వారు దాన్ని బాధ్యత వహించాలన్నట్టు ఈ బిల్లులో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దేశ భద్రతకు సౌభ్రతత్వానికి భంగం వాటిల్తుందని సందేహిస్తే సదరు వ్యక్తులను దేశంలోకి ప్రవేశించకుండా ఈ బిల్లు అడ్డుకుంటుంది. ఎవరైనా విదేశీయులు ఈ దేశంలోకి రావడం వల్ల ఇక్కడ అల్లర్లు చెల్లే అవకాశం కానీ, ఈ దేశ ప్రతిష్టకు భంగం కలిగేటువంటి అవకాశం ఉన్నా, భద్రతకు భంగం కలిగేటువంటి అవకాశం ఉన్నా వాళ్ళని దేశంలోకి ఎంట్రీ కాకుండా ఈ బిల్లు అయితే అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ పొందేవారు కూడా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు కూడా జరిమానా విధించడంతో పాటు 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇమిగ్రేషన్ అధికారులకు ఈ బిల్లు విస్తృత అధికారాలను కల్పిస్తోంది. తద్వారా ఎలాంటి వారెంట్ లేకుండానే వారు విదేశీ వ్యక్తులను అరెస్టు చేసే అధికారం లభిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఏదైతే ఈ బిల్లులను అయితే ఈ యొక్క అంశాలు అయితే పొందుపరిచినట్టుగానే తెలుస్తుంది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ అధికారులకైతే విదేశీయులపైన సందేహం వచ్చినప్పుడు ఎలాంటి వారెంట్ లేకుండానైతే ఈ బిల్లు పూర్తి అధికారాలు ఎక్కువ ఇప్పటికున్న వాటితో ఇంకా అధికంగా అధికారాలు ఇస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక పీఎం కిసాన్కి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పథకంలో ఇప్పటిదాకా చేరిన రైతులు ఇప్పుడు పథకంలో చేరిన పెట్టుబడి సాయం అందిస్తామంటూ కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ పేర్కొన్నారు. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇక క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో 200 క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. నిన్న జరిగినటువంటి లోక్సభ అండ్ రాజ్యసభకు సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే పీఎం కిసాన్ ఇంకా అప్లై చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అంటూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇక అలాగే దేశంలో ఈ సంవత్సరంలో 200 డే క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని కూడా రాజ్యసభలో కేంద్ర మంత్రి నడ్డా కూడా వెల్లడించినట్టుగా అనేది తెలుస్తుంది. డీలిమిటేషన్తో 9 రాష్ట్రాలకు నష్టం. కాంగ్రెస్ ఇక డీలిమిటేషన్ తోటైతే నియోజకవర్గాల పునర్విభజన అనేది 9 రాష్ట్రాలకు శాపంగా పరిగణించనుందంటూ కూడా కాంగ్రెస్ అయితే చెప్పినట్టుగా ఆక్షేపించినట్టుగా తెలిసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మంగళవారం ఎక్స్లోనైతే ఈ మేరకు ఆయన భారీ పోస్టునైతే ఉంచారు. 2026లో జనాభా అంచనా ఆధారంగా పునర్విభజన చేస్తే తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణలో 8 సీట్లు చొప్పున కోల్పోనున్నాయని తెలిపారు. అలాగే పశ్చిమ బెంగాల్లో 4, ఒడిశాలో 3, కర్ణాటకలో 2, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్లో 1 సీటు కోల్పోతాయన్నారు. ఇక యూపీకి 11, బీహార్కు 10, రాజస్థాన్కు 6, మధ్యప్రదేశ్కు 4 సీట్లు పెరుగుతాయని తెలిపారు. జార్ఖండ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు 1 సీటు పెరగనున్నట్టు వివరించారు. అస్సాం, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్రలో సీట్ల సంఖ్యలో మార్పు ఉండదంటూ కూడా ఒక భారీ పోస్టును కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అయితే మంగళవారం ఎక్స్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. అందులో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ఈ ప్రాంతాల్లోనైతే సీట్లు కోల్పోతాయని, ఇక నార్త్ రాష్ట్రాల్లో మాత్రం సీట్లు పెరుగుతాయంటూ కూడా ఆయన చెప్పినట్టు తెలిసింది. ఈ డీలిమిటేషన్ వల్ల చాలా వరకు నష్టం దక్షిణ రాష్ట్రాలకైతే ఎక్కువ పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై చర్చిద్దాం. దీనిపై త్వరలో సమావేశమవుదాం. రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీలకు లేఖ రాసినట్టుగానైతే తెలుస్తుంది. దీనిపైన ఎన్నికల ప్రక్రియ బలోపేతం పైన మనందరం చర్చిద్దాం, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుందాం అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానైతే
రాజకీయ పార్టీలకు లెటర్ రాసినట్టుగా తెలుస్తుంది. ఇక దాని గురించి ఒక కథనం అయితే చూస్తున్నాం. ఆయుధ దిగుమతులు ఉక్రెయిన్ తర్వాత మనమే. ఇక రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ పెద్ద ఎత్తున ఆయుధ సమీకరణ చేస్తోంది. ఇక ఆయుధ దిగుమతులు ఆ దేశం ప్రపంచంలోనే 10వ స్థానంలో నిలవగా పాకిస్తాన్, చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న భారత్ 2వ స్థానంలో ఉందని అంతర్జాతీయ స్వతంత్ర సాధికార విశ్లేషణ సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి వెల్లడించింది. అయితే 2014 నుంచి 19తో పోల్చితే గత 4 ఏళ్లలో భారత్ దిగుమతులు 9.3% తగ్గాయని కూడా సోమవారం విడుదల చేసిన తన నివేదికలను అయితే వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం 2015 నుంచి 19 సంవత్సరం నడుమ అమెరికా ఎగుమతుల వాటా 35% కాగా గత 44 ఏళ్లలో 43% పెంచుకుంది. ఆయుధాల ఎగుమతుల పరంగా ఫ్రాన్స్ 9.6% వాటాతో 2వ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా 5.9%, జర్మనీ 5.6%, ఇటలీ 4.8%, యూకే 3.6%, ఇజ్రాయెల్ 3.1%, స్పెయిన్ 3% నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా రక్షణ దిగుమతులు ఉక్రెయిన్ వాటా 8.8% కాగా భారత్ 8.3%తో 2వ స్థానంలో నిలిచింది. ఉక్రెయిన్కు అందుతున్న ఆయుధాల్లో 45% అమెరికానే ఇక ఉండగా పాక్ దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో 81% చైనావే కావడం గమనార్హం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో 2వ స్థానంలో భారత్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎగుమతి చేస్తున్న దాంట్లో మొదటిగా అమెరికా ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. మొదటి స్థానంలో దిగుమతి చేసుకున్న మొదటి స్థానంలో ఉక్రెయిన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కన్నా ఉక్రెయిన్ పెద్ద ఎత్తున అయితే దిగుమతి చేసుకుంటున్నట్టుగానైతే తెలుస్తుంది. టాప్ 20 కాలుష్య నగరాల్లో 13 భారత్లోనే. ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్యమైన నగరాల్లో 13 నగరాలు భారత్లోనే ఉన్నట్టుగా తాజా నివేదికనైతే వెల్లడించింది. వీటిలో మేఘాలయలోని బర్నిహట్ నగరం అగ్రస్థానంలో ఉందని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధాని ఢిల్లీ అని ఈ నివేదిక పేర్కొంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు 2024 అయితే మంగళవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2024 ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. 2023తో పోలిస్తే పరిస్థితి కాస్త మెరుగైంది. ఎందుకంటే 2023లో అత్యంత కలుషిత దేశాల్లో భారత్ 3వ స్థానం ఉంటే ఇప్పుడు మాత్రం 5వ స్థానంలో ఉందంటే కొంచెం మెరుగైందనే మాత్రం చెప్పుకోవచ్చు. ఇక టాప్ 20 కాలుష్య నగరాల్లో 4 పాకిస్తాన్లో ఉండగా చైనా, కజకిస్తాన్, చాద్ దేశాల్లో ఒక్కో నగరం ఉన్నాయి. ఈ జాబితాలో భారత్లోని బర్నిహట్తో పాటు ఢిల్లీ, ముల్లాన్పూర్, ఫరీదాబాద్లోని న్యూఢిల్లీ, గురుగావ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్నగర్, హనుమాన్గఢ్, నోయిడా ఉన్నాయి. బర్నిహట్ నగరం అసోం, మేఘాలయ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో ఇనుము, ఉక్కు కర్మాగారాలు కూడా ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నార్త్ ఫేస్కి సంబంధించి ఎక్కువనైతే అత్యంత కలుషితమైన ప్రాంతాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. చేనేత కార్మికుల వేతనాలు 20% మేర పెంపు. ఇక చేనేత కార్మికుల వేతనాలను 20% మేర పెంచినట్టు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేవీఐసి వెల్లడించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మంగళవారం చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చెరకపై చేసే ఒక నూలు కండెకు ₹12.50 చెల్లిస్తుండగా దాన్ని ₹15 పెంచినట్టు తెలిపారు. కండెకు ₹2.50 పెంచామని, ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందంటూ కూడా కమిషన్ చైర్మన్ మనోజ్ కుమార్ చెప్పినట్టు తెలుస్తుంది. గత 10ఏళ్లలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు 31,000 కోట్ల నుంచి 1,55,000 కోట్లకు పెరిగినట్టు కూడా వివరించారు. ఫోరంల సభ్యులకు వెంటనే జీతాలు చెల్లించండి. రాష్ట్ర, జిల్లా స్థాయి వినియోగదారుల ఫోరంల చైర్పర్సన్లు సభ్యులకు వెంటనే జీతాలు చెల్లించాలంటూ కూడా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇక నుంచి సకాలంలో జీతాలు చెల్లించేలా నిబంధనలను సవరించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తగిన విధంగా సవరణలు చేయకపోతే తామే రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొని ఆదేశాలు ఇస్తామంటూ కూడా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం తెలిపింది. జీతాలు సక్రమంగా చెల్లించలేదంటూ దాఖలైన వ్యాజ్యాలపైన విచారణ జరిపిన ఆ ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అమెరికాకు అక్రమంగా వెళ్తూ గుజరాత్ వాసి మృతి. అమెరికాకు అక్రమంగా వెళ్తూ గుజరాత్ వాసి ఒకరు మరణించినట్టు మార్గమధ్యంలోని నికరాగువా దేశంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు వెళ్లిన భార్య, పిల్లలు అక్కడ నిస్సహాయంగా మిగిలిపోయారు. సరైన పత్రాలు లేని వారు నికరాగువా దేశం మీద అక్రమ మార్గాలు అమెరికా వెళ్ళడాన్ని డంకీ రూట్గా వ్యవహరిస్తుంటారు. గుజరాత్లోని సనర్కాంతా జిల్లా మోయత్ గ్రామానికి చెందిన దిలీప్ పటేల్ కూడా ఈ డంకీ రూట్ని ఎంచుకుని చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
₹1 కోటి ఇస్తే అమెరికాకు తీసుకెళ్తానంటూ ఏజెంట్ చెప్పడంతో పొలాలు అమ్మి అంత మొత్తాన్ని అతనికి ఇచ్చాడు. 2 నెలల క్రితం భార్య బిడ్డతో కలిసి టూరిస్ట్ వీసా మీద దుబాయ్ వెళ్లాడు. అక్కడి నుంచి నికరాగువా చేరుకున్నారు. మార్గ మధ్యంలో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్టుగానైతే తెలుస్తోంది. కెనడా పైన సుంకాలు డబ్బులు వేసినట్టుగా అమెరికా వేసినట్టుగానైతే తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడులు, మాస్కో సహా 10 ప్రాంతాల లక్ష్యం, శాంతి చర్చల వేళ అనూహ్య చర్య, 337 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాం, దాడుల్లో 2 మృతి, రష్యా ప్రకటన. ఇక రష్యాపై ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడులు అయితే చేసినట్టుగానైతే తెలిసింది. మాస్కో సహా 10 ప్రాంతాల లక్ష్యంగా ఈ యొక్క డ్రోన్ దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. శాంతి గురించి చర్చలు జరుపుతున్న వేళ ఈ యొక్క అనూహ్య చర్యకు పాల్పడట్టుగా అయితే తెలుస్తుంది. 337 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామంటూ, దీంట్లో 2 పౌరులు చనిపోయారు, 2 చనిపోయారంటూ కూడా రష్యానైతే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ దాడుల్లో 2 చనిపోయారని, 18 మంది గాయపడ్డారంటూ కూడా రష్యానైతే వెల్లడించింది. దాదాపు 337 డ్రోన్లను నియంత్రించామని, కూల్చివేశామని వివరించింది. ఒక్క మాస్కో వైపే ఉక్రెయిన్ 91 డ్రోన్లను ప్రయోగించిందంటూ పేర్కొంది. ఇక రష్యా దేశ భూభాగంలో గల సరిహద్దులకు బాగా దూరంగా ఉన్న ప్రాంతాలు కల్గా, లిపెస్క్, ఓరియల్, ర్యాజాన్ ప్రాంతాలపై కూడా ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు దిగడం, అది కూడా యుద్ధం ముగింపుపై చర్చలు జరుగుతున్న వేళ, ప్రారంభమైన వేళ ఈ చర్యకు పూనుకోవడం మాత్రం ప్రాధాన్యతనైతే సంతరించుకున్నట్టుగా తెలుస్తుంది. 3 ఏళ్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఇంతకుముందెన్నడూ రష్యాపై ఈ స్థాయిలో డ్రోన్ దాడులు అయితే చేయలేదన్నట్టుగా తెలుస్తుంది. ఇక 30 రోజుల కాల్పుల విరమణకు ఓకే. ఇక ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పు విరమణను తాము అంగీకరిస్తున్నామంటూ కూడా ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అయితే మంగళవారం అర్ధరాత్రి ప్రకటించారు. అంతకుముందు యుద్ధం ముగింపుపై చర్చల కోసం అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాలు సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో సమావేశమయ్యాయి. ఈ భేటీలో అమెరికా ప్రతిపాదనను ఉక్రెయిన్ ప్రతినిధులు జెలెన్స్కీకి తెలియజేశారు. మారిషస్ అధ్యక్ష దంపతులకు గంగాజలం. ఇక 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం మారిషస్ వెళ్లారు. ఇక వెళ్తూ ఆయన వెంట కుంభమేళా సమయంలో సేకరించిన పవిత్ర గంగాజలాన్ని కూడా తీసుకెళ్లారు. వాటిని మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్కు బహుకరించారు. ఆయన సతీమణికి బనారస్ చీరను బహుమతిగా ఇచ్చారు. మరోవైపు ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని నవీన్ రామ్ మారిషస్ అత్యున్నత పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అవార్డును బహుకరించారు. ఇక మారిషస్ అధ్యక్ష దంపతులకు అయితే కుంభమేళ సందర్భంగా తీసుకెళ్లిన గంగాజలాన్ని అయితే మోదీ అందించినట్టుగా తెలుస్తుంది. ఆయన సతీమణికి బనారస్ చీరను కూడా బహుమతి ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి పేపర్ ఉన్నటువంటి కథనాలు. ఇక ఆదాబ్ హైదరాబాద్ పేపర్ ఎలాంటి కథనాలు ఉన్నాయో చూద్దాం. 6,000 కోట్లతో 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి పథకాలు. యువత కోసం రాజీవ్ యువ వికాసం. గత దశాబ్ద కాలంగా యువ వికాసాన్ని విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి 15 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక, జూన్ 2న ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హామీలను అమలు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ. వారం రోజుల్లో రైతు భరోసా, సన్నవడ్ల బోనస్ నిధులు జమ. 1 ఎకరం పొలం ఎండిపోకుండా చూస్తాం. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. నీలకొండపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం. అసెంబ్లీ వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు. ప్రభుత్వాన్ని నిలదీసేలా బీఆర్ఎస్ సన్నద్ధం. ఈ నెల 19న లేదా 20న వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి. ఇక ఈ నెల 19 నుంచి 20న అయితే వార్షిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి. ఎన్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ సి కళ్యాణ్ చక్రవర్తి మోసాలు ఎన్నో. నకిలీ గుర్తింపుతో క్లాస్ 2 కాంట్రాక్టర్గా కొనసాగింపు. ప్రభుత్వ ఖజానాకు నిండా ముంచుతున్న వైనం. ముడుపులతో అధికారులను మచ్చిక చేసుకుంటున్న చక్రవర్తి. నాణ్యత లేకుండా సగం పనులు చేసిన పూర్తి బిల్లులు వసూలు. బ్యాంకు గ్యారంటీలో సైతం మోసాలకు పాల్పడ్డ అపర మేధావి. బోగస్ గ్యారంటీలతో బోల్తా కొట్టించి కాంట్రాక్టులు పొందిన కళ్యాణ్. ఇక ఫ్రాడ్ అంటే కళ్యాణ్ చక్రవర్తి అని ఒక కన్స్ట్రక్షన్ ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ ప్రొపరేటర్ పైన ఒక కథను అయితే చూస్తున్నాం.
అంతా మా ఇష్టం. గట్కేసర్ సిద్ధార్థ కాలేజీలో ఫీజుల మొత్తం డబుల్కు రెట్టింపు పెంపు. అత్యల్పంగా 15%, అత్యధికంగా 30% ఫీజులు పెంచుకునే ఛాన్స్. కానీ 80% పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అఫీషియల్ లూటీ. కాలేజీని బ్లాక్ లిస్టులో పెట్టిన మారని బుద్ధి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఏఎఫ్ఆర్సీ ఆఫీసర్లు. ముడుపులు తీసుకుని యాజమాన్యానికి సపోర్ట్. ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఏదైతే గవర్నమెంట్ ఫీజులు పెంచుకోవడానికి ఏదైతే నిబంధన ఇచ్చిందో దానికి మించి ఎక్కువ ఫీజులను అయితే వసూలు చేస్తున్నట్టుగా గట్కేసర్ సంబంధించిన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అఫీషియల్ డ్యూటీ చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇంతకుముందుకి గతంలో ఈ ఇన్స్టిట్యూట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినా కూడా అధికారులకు ముడుపులు ఇచ్చి పెద్ద ఎత్తున అయితే దీన్ని చాలామంది చేసుకున్నట్టుగా అధికారులు కూడా కాలేజీకి యాజమాన్యానికి సపోర్ట్ చేస్తున్నట్టు తెలిసింది. దీనిపైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇవి ఆదాబ్ హైదరాబాద్ పేపర్కి సంబంధించినటువంటి కథనాలు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్లో ఎలాంటి కథనాలు వచ్చాయో ఒకసారి అయితే చూద్దాం. ఆడుదాం అవినీతిపై ఏసీబీ విచారణ. అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం. 4.5 ఏళ్లు క్రీడల్ని గాలి కొదిలేసిన వైసీపీ. చివరి ఏడాది మాత్రం రాష్ట్రమంతటా ఓట్లాట. టీషర్ట్లపై వైసీపీ రంగులు, జగన్ బొమ్మలు. ప్రచార వ్యయమంతా అస్మదీయుల జేబుల్లోకి. మైదానంలో వైసీపీ కార్యకర్తలదే హడావుడి. ఆడుదాం ఆంధ్ర పేరిట 119 కోట్ల ఖర్చు. క్రీడాకారులకు నాసిరకం కిట్లు, ఈవెంట్ నిర్వహణ, ముగింపు సభ, ప్రైజ్ మనీ అన్నిట్లో దోపిడీ. నాటి మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డిపై ఆరోపణలు. ఇక ఆడుదాం పైన ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఆడుదాం అనే ప్రోగ్రాం చేశారో దానిపైన అవినీతి కార్యక్రమానికి సంబంధించి ఏదైతే అవినీతి జరిగిందో దానిపైన ఏసీబీ విచారణ జరపాలంటూ కూడా నేను అసెంబ్లీలోనైతే ప్రభుత్వం ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 119 కోట్ల ఖర్చు చేసినట్టుగా, అది కూడా 4 సంవత్సరాలు గాలి కొదిలేసి లాస్ట్ ఎలక్షన్ సంవత్సరంలోనే ఖర్చు చేసినట్టుగానైతే తెలుస్తుంది. దాంట్లో కూడా నాసిరకం ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వారికి నాసిరకం కిట్లు, అలాగే ఈవెంట్ నిర్వహణ, ముగింపు కార్యక్రమం, ప్రైజ్ మనీ ప్రతి దాంట్లో కూడా కమిషన్లు దోపిడీ చేసినట్టుగానైతే తెలుస్తుంది. టీషర్ట్ల పైన కూడా వైసీపీ రంగులు, జగన్ బొమ్మలు వేసినట్టుగా ప్రచార వ్యయమంతా కూడా వారి చేతుల్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీన్ని నిర్వహించినటువంటి అప్పటి మంత్రి రోజా, అలాగే శాప్ ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఏసీబీ విచారణ చేయాలన్నట్టు కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. తప్పు చేస్తే తాట తీస్తా, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించాం సీఎం. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు అనే మాట వినబడకూడదు. ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజవుతుంది. మహిళలకు రక్షణగా శక్తి యాప్ ప్రారంభించాం. గంజాయి డ్రగ్స్ పై ఈగల్ యుద్ధం ఆపేది లేదు. నేరస్తులకు కూటమి ప్రభుత్వం సింహస్వప్నమే. శాసనసభలో సీఎం చంద్రబాబు హెచ్చరికలు. ఇక నిన్న శాసనసభలో మాత్రం సీఎం చంద్రబాబు హెచ్చరికలు చేసినట్టుగా తెలిసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం తాట తీస్తామంటూ రౌడీజం, ఫ్యాక్షనిజం అనే మాట వినబడకూడదంటూ కూడా ఆయన సూచించినట్టుగా తెలుస్తుంది. ఆ మహిళలకు రక్షణగానైతే శక్తి యాప్ ప్రారంభించినట్టుగా, గంజాయి పైన ఉక్కుపాదం మోపేందుకు గంజాయి అలాగే డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోకేందుకు కూడా ఈగల్ అనే ఈగల్ని స్టార్ట్ చేశారు. ఈగల్ యుద్ధం ఆపేది లేదంటే కూడా చెప్పిన తెలుస్తుంది. నేరస్తులకు కూటమి ప్రభుత్వం సింహ స్వప్నం అనేది కూడా శాసనసభలో సీఎం చంద్రబాబు హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆడబిడ్డల జోలికి వస్తే వారిని ఖచ్చితంగా వారికి అదే లాస్ట్ రోజు అంటూ కూడా డైరెక్ట్ అటాక్ చేసినట్టుగానైతే తెలుస్తోంది. జనాభా పెరగాలి, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సంక్షేమం. దక్షిణ భారతంలో జనాల రేటు తగ్గుతోంది. రాష్ట్రంలో జనాల రేటు 1.5 నుంచి 2.1కి చేరాలి. రిటైర్ అయిన వారు పనిచేసే ఉత్పాదక వృద్ధి. ఎస్ఆర్ఎం 10,000 కుటుంబాలను దత్తత తీసుకోవాలి. పాపులేషన్ డైనమిక్స్ సదస్సులో సీఎం చంద్రబాబు. ఇక నిన్న పాపులేషన్ అండ్ డైనమిక్స్ సదస్సులోనైతే సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. దక్షిణాదిలో జనన రేట్ అనేది తగ్గిపోతుంది. జనాభా పెరగాలంటూ కూడా ఆయన సూచించినట్టుగానైతే తెలుస్తుంది. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సంక్షేమం కలుగుతుంది అంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో జనాల రేటు 1.5 నుంచి 2.1కి పెరగాలంటూ ఆయన సూచించినట్టుగా తెలుస్తుంది. రిటైర్ అయిన వారు కూడా పని చేస్తేనే ఉత్పాదక శక్తి పెరుగుతుంది అంటూ కూడా ఆయన సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక ఎస్ఆర్ఎం అలాగే ఎస్ఆర్ఎం 10,000 కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ కూడా పాపులేషన్ డైనమిక్స్ అసలు ఆయన సూచించినట్టుగానైతే తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణపై సీఎంకు చేరిన నివేదిక. శరవేగంగా ముగిసిన ప్రక్రియ. తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే. తొలుత ఎస్సీ ప్రతినిధులతో భేటీ. కేబినెట్లోనూ చర్చ జరిగే ఛాన్స్. ఇక ఎస్సీ వర్గీకరణ పైన సీఎం చంద్రబాబుకి అయితే నివేదిక అనేది చేరినట్టుగా తెలుస్తుంది. ఇది తొందరగానే ఈ యొక్క ప్రక్రియ అనేది ముగిసించినట్టుగా శరవేగంగా జరిగినట్టుగానే తెలుస్తుంది. కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం అంతిమ నిర్ణయం సీఎం ఉండేట్టుగా తెలుస్తుంది.
ఫస్ట్ మాత్రం ఆయన ఎస్సీ ప్రతినిధులతోటి చర్చ జరిపిన తర్వాతకి దీన్ని కేబినెట్లో కూడా చర్చ జరిపి ఆ తర్వాత సీఎం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక కమిషన్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ పైన ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ నివేదికను కూడా ప్రభుత్వానికి దాని యొక్క నివేదికను సమర్పించినట్టు తెలుస్తుంది. అదే సమయంలో కమిషన్ కాల పరిమితిని మరో 4 రోజుల పాటు పొడిగిస్తూ మంగళవారం నాడైతే సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం గత ఏడాది నవంబర్ 15న రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రభుత్వం ఈ కమిషన్ను నియమించినట్టుగానైతే తెలుస్తుంది. వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి నివేదికను సమర్పించాలంటూ కూడా ఈ కమిషన్కి అయితే నియమించినట్టుగా తెలుస్తుంది. బోర్గడ్డ పరార్, బెయిల్ గడువు ముగిసినా గాయబ్. హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు, రాజమండ్రి జైలుకు రాని అనిల్. హైకోర్టుకు జైలు సూపరింటెండెంట్ సమాచారం, సంబంధం లేని వాళ్లతో పూచీకత్తులు. బెయిల్లో ఉన్న సమయంలో తెలంగాణలో చక్కర్లు. నకిలీ సర్టిఫికేట్ సంగతి బయటపడిన వీడియో సందేశంతో బెదిరింపులు. కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్. విదేశాలకు పారిపోయే అవకాశం. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు. ఇక నకిలీ తన తల్లికి బాగలేదంటూ నకిలీ ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ సృష్టించి బోర్గడ్డ అనిల్ అయితే తన యొక్క బెయిల్ని పొడిగించుకొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి తనకు బెయిల్ గడువు ముగిసిపోయినా కూడా నిన్నటితో తన బెయిల్ గడువు ముగిసింది. ఇప్పటికి కూడా ఆయన ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే చేరుకోలేదు. దీంతో ఆయన చేరుకోలేదంటూ కూడా జైలు సూపరింటెండెంట్ హైకోర్టుకి అయితే సమాచారం ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఆయన పరారీలో ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. బెయిల్ సమయంలో తెలంగాణలో చక్కర్లు కొట్టినట్టుగా అలాగే వీడియోలతో బెదిరింపులకు పాల్పడ్డట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే రంగంలోకి ప్రత్యేక బృందాలను అయితే దింపినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే బోర్గడ్డ అనిల్ ఒక రాజ్యాంగేతర శక్తిగా రౌడీ షీటర్గానైతే బోర్గడ్డను హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరి ఈ రకమైన బెయిల్ ఉన్న సమయంలో పారిపోయినట్టుగా తెలుస్తుంది. మరి ఒకవేళ ఆయన దొరికిన తర్వాత ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? హైకోర్టు ఏదైతే బెయిల్ ఇచ్చి మంజూరు చేసిందో దాన్ని ధిక్కరించిన నేపథ్యంలో మరిన్ని ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా తెలుస్తుంది. ఒకవేళ బోర్గడ్డ మరి ఎక్కడున్నారు, ఆయనను ఏ రకంగా పట్టుకుంటారనే దానిపైన కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. విమానంలో వచ్చైనా లొంగిపోవాల్సిందే. బోర్గడ్డ అనిల్కు హైకోర్టు ఆదేశం. బెయిల్ను పొడిగించేది లేదని స్పష్టీకరణ. పిటిషనర్ తల్లి చెన్నై అపోలోలో ఇంకా చికిత్స పొందుతున్నారు. బెయిల్ పొడిగించాలన్న న్యాయవాది తీవ్రంగా స్పందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆమె గత నెల 23నే డిశ్చార్జ్ అయ్యారు. 1న పిటిషన్ వేసే నాటికి ఆసుపత్రిలోనే లేరు. తల్లి అనారోగ్యాన్ని చూపి నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సృష్టి. పీపీ. ఇక విమానంలో వచ్చైనా లొంగిపోవాల్సిందే అంటూ కూడా హైకోర్టు బోర్గడ్డ అనిల్కు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బెయిల్ని పొడిగించేది లేదంటూ కూడా స్పష్టం చేసింది. ఇక పిటిషనర్ తల్లి చెన్నై అపోలో ఇంకా చికిత్స పొందుతున్నారంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది అయితే పొడిగించాలంటూ కూడా మాట్లాడారు. దీన్ని అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్రంగా స్పందించారు. దీనిపైన ఆమె గత నెల 23నే డిశ్చార్జ్ అయ్యారు. 1న ఏదైతే పిటిషన్ వేసే సమయానికి ఆమె ఆసుపత్రిలో లేరు. తల్లి అనారోగ్యాన్ని చూపించి నకిలీ మెడికల్ సర్టిఫికేట్ తోటి మీరు ఈ బెయిల్ పొందారంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు చెప్పినట్టుగా ఈ యొక్క పిటిషన్ తరపు న్యాయవాది పైన అయితే తీవ్రంగా స్పందించినట్టుగానైతే తెలుస్తోంది. ఫ్యాన్సీ నెంబర్ ఆర్మీ స్టిక్కర్. కారులో 150 కిలోల గంజాయి. ముందస్తు సమాచారంతో పోలీసుల నిఘా. తూర్పుగోదావరి జిల్లాలో 5గురి అరెస్ట్. పట్టుబడ్డ గంజాయి విలువ 30 లక్షలు. ఇక కారుకి అయితే ఫ్యాన్సీ నెంబర్ వేసుకొని ఆర్మీ స్టిక్కర్ వేసుకొని కూడా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. దీని ముందస్తు సమాచారంతో తూర్పుగోదావరి జిల్లాలోనైతే 5గురిని అరెస్ట్ చేసి 30 కిలోల గంజాయి 30 లక్షల విలువ చేసే గంజాయిని పట్టుకున్నట్టుగానైతే తెలుస్తుంది. జగన్ కక్షల నుంచి 386 మంది ఇంజనీర్లకు విముక్తి. నీరు చెట్టు పనుల్లో క్రమశిక్షణ చర్యలు ఉపసంహరణ. జలవనరుల ప్రత్యేక సిఎస్ ఉత్తర్వులు. ఇక జగన్ కక్ష బారిన పడ్డటువంటి 386 మంది ఇంజనీర్లకు అయితే విముక్తి కలిగినట్టుగా తెలుస్తుంది. నీరు చెట్టు పనుల్లో క్రమశిక్షణ చర్యల కింద వారిని ఏదైతే చర్యలు తీసుకున్నా వారిని అయితే ఉపసంహరించుకున్నట్టుగా కూడా జలవనరుల ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఫైబర్ ఉద్యోగుల వివరాలు తక్షణమే ఇవ్వండి. ఇన్ఛార్జ్ ఎండీ ప్రవీణ్ ఆదిత్యకు సీఎం ఆదేశం. నివేదిక ఆధారంగా తమ చర్యలు తీసుకున్న చార్జ్. ఇక ఏపీ ఫైబర్ ఉద్యోగుల వివరాలు తక్షణం ఇవ్వాలంటూ కూడా సీఎండీ ఇన్ఛార్జ్ ఎండీ ప్రవీణ్ ఆదిత్యకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్టుగానైతే తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఎందుకంటే ఏపీ ఫైబర్ గురించి మనం చూసాం. ఇటు అప్పుడున్నటువంటి ఎండీ అలాగే చైర్మన్ కూడా జీవీ రెడ్డి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీనికి సంబంధించి జీవీ రెడ్డి ఆయన
తన యొక్క పదవికి రాజీనామా చేసుకొని నేను ఇక రాజకీయాల్లోకి రానంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఏపీ ఫైబర్ను నిర్వీర్యం చేసేటువంటి పనులు జరిగాయన్న దానిపైన ఏవైతే ఆరోపణలు వచ్చాయో దీనిపైన ఏపీ గవర్నమెంట్ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఉద్యోగుల వివరాలు కూడా ఇవ్వాలి. ఆ వివరాలు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి వారిపైన ఛాన్స్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్న దానిపైన అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. పర్యాటక పెట్టుబడుల కోసం భూ కేటాయింపు పాలసీ. ఇక పెట్టుబడి ఆధారంగా భూమి కేటాయింపు. పర్యాటక రంగంలో పెట్టుబడుల కోసం భూ కేటాయించనున్నట్టుగానైతే తెలుస్తోంది. పెట్టుబడి ఆధారంగా భూమిని కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. 64,000 కోట్లతో 73 పనులు అమరావతిలో. 3 ఏళ్లలో నిర్మాణ పనుల పూర్తికి ప్రణాళికలు. 2 ఏళ్లలో ప్రధాన రోడ్ల పూర్తి. రాజధానిలో 31 సంస్థలకు భూములు. 6 ఫైలో సెంటు భూమి తీసుకున్న వారికి వేరే చోట భూమి. మంత్రి నారాయణ. ఇక అమరావతిలో 64,000 కోట్ల రూపాయలతోటి 73 పనులు చేయనున్నట్టుగానే తెలిసింది. 3 ఏళ్లలో నిర్మాణాల పూర్తికి ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలిసింది. 2 ఏళ్లలో ప్రధాన రోడ్లను పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగానైతే తెలిసింది. రాజధానికి సంబంధించి 31 సంస్థలకు కూడా భూములు ఇచ్చారు. ఇక R5లో సెంటు భూమి తీసుకున్న వారికి వేరే చోట భూమి ఇస్తామని కూడా మంత్రి నారాయణ చెప్పినట్టుగా తెలుస్తుంది. పోలవరానికి మరో 2,704 కోట్లు. కేంద్ర నిర్ణయం 1-2 రోజుల విడుదల. తొలి విడతలో 2,348 కోట్లు ఇచ్చిన వైనం. పనుల పురోగతిపై 17న PPA సమీక్ష. ఇక పోలవరానికి మరో 2,704 కోట్లు మంజూరు చేసినట్టుగా కేంద్రం మంజూరు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా 1-2 రోజుల్లో ఈ యొక్క నిధులను విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగానే తెలిసింది. తొలి విడతలో 2,348 కోట్లు అయితే ఇచ్చింది. ఇక ఇప్పుడు 2వ విడత కింద మళ్ళీ 2,704 కోట్లు మంజూరు చేయనున్నట్టుగానైతే తెలిసింది. ఈ పనుల పురోగతిపైన కూడా 15న PPA సమీక్ష నిర్వహించనున్నట్టుగానైతే తెలుస్తుంది. లడ్డూ తయారీకి సకాలంలో అందని నెయ్యి. కొత్త పరికరాలతో ల్యాబ్ పరీక్షలకు అధిక సమయం ఇబ్బంది పడుతున్న టీటీడీ. ఇక లడ్డూ తయారీలో నెయ్యి సకాలంలో అందట్లేదన్నట్టుగా తెలుస్తుంది. కొత్త పరికరాలతో ల్యాబ్లో ఈ యొక్క నివేదిక పరీక్షలకు అధిక సమయం పడుతున్నట్టుగా, ఈ టైంకి నెయ్యి అందించలేకపోతున్నట్టుగా టీటీడీ ఇబ్బంది పడుతున్నట్టుగానైతే తెలుస్తుంది. మీకెందుకు అంత నిర్లక్ష్యం? సభ్యుల ప్రశ్నలకు సమగ్ర సమాధానం తయారు చేయలేరా? MSME అధికారులపై మంత్రి కొండపల్లి ఆగ్రహం. ఇక మీరు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కూడా MSME అధికారులపైన మంత్రి కొండపల్లి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సభ్యుల ప్రశ్నలకు సమగ్ర సమాధానం ఇవ్వలేరా అంటూ కూడా ఆయన తయారు చేయలేరా అంటూ కూడా MSME అధికారులపైన అయితే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినట్టు కథనాలు. ఇక దిశ పేపర్లో ఎలాంటి కథనాలు వచ్చాయో ఒకసారి అయితే చూద్దాం. రాష్ట్రంలో 125 స్పెషల్ నీడ్స్ స్కూళ్లు. ప్రతి మున్సిపాలిటీలో ఒక సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు. 100% కేంద్రం మంజూరు చేస్తుందని నమ్మకం ఉంది. శాసనసభలో విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్. ఇక రాష్ట్రంలో 125 స్పెషల్ నీడ్స్ స్కూల్స్ అంటే స్పెషల్ దివ్యాంగుల కోసం స్పెషల్ స్కూల్స్ 120 స్కూల్స్ అయితే ఏర్పాటు చేస్తుందని, దీనికి 100% కేంద్రమే ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం ఉందంటూ కూడా నిన్న అసెంబ్లీలో అయితే ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రతి మున్సిపాలిటీలో ఒక స్కూల్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రతిపాదనలు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణపై నివేదిక సిద్ధం. చీఫ్ సెక్రటరీకి అందజేసిన ఏకసభ్య కమిషన్. DSC నోటిఫికేషన్కు లైన్ క్లియర్. తెలంగాణలో ఇప్పటికే వర్గీకరణ పూర్తి. ఎస్సీ వర్గీకరణపైన కూడా నివేదిక సిద్ధం ఉంది. DSC నోటిఫికేషన్కి లైన్ క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నేనంటే ఎన్టీఆర్కి ఇష్టం. అత్తగా నన్ను గౌరవిస్తాడు. పిల్లలు టచ్లో ఉంటారు. సినిమా బాగుంటే ఫోన్ చేసి అభినందిస్తాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు. అంద్రినివాకు వైసీపీ ఖర్చు చేసింది 500 కోట్లే. గత ప్రభుత్వం కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 3,243 కోట్లు కేటాయించింది. మంత్రి నిమ్మల రామనాయుడు. ఇక 2014 నుంచి 19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అంద్రినివా ప్రాజెక్టుకు 5,000 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం కేవలం 500 కోట్లే ఖర్చు చేసిందంటూ కూడా మంత్రి నిమ్మల రామనాయుడు చెప్పారు. ఇక ఈ ప్రాజెక్టు కోసం ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మళ్ళీ 3,243 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా, గత ప్రభుత్వం కరెంటు బిల్లును కూడా బకాయి పెట్టినట్టుగా కూడా నేను అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామనాయుడు అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక పాలూరు పాక్ సైనికుల ఊచకోత. 500 మందితో వెళ్తున్న ట్రైన్ హైజాక్ చేసిన బలోచ్ ఉగ్రవాదులు. ఆర్మీ సిబ్బందిని హతమార్చారన్న బలోచిస్తాన్ యాక్టివిస్టు. 182 మంది నిర్బంధించినట్టు BLA వెల్లడి. 35 మందినే బంధించారు. 350 మంది సేఫ్. పాకిస్తాన్. ఇక
నిన్న ఏదైతే బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాక్ రైలు వెళ్తుందో ఆ రైలుని నిర్బంధించారో దాంట్లో కొంతమంది పాక్ ఆర్మీ సిబ్బందిని ఊచకోత కోసినట్టు కూడా ఒకరు బలూచిస్తాన్ యాక్టివిస్ట్ అయితే చెప్పినట్టు తెలుస్తుంది. కేవలం 35 మందిని బంధించారు, మిగతా అంతా సేఫ్ ఉన్నారంటూ కూడా పాకిస్తాన్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. శ్రీ చైతన్యలో కొనసాగుతున్న ఐటీ సోదాలు, 5 కోట్ల వరకు నగదు స్వాధీనం. ఏపీ, తెలంగాణతో పాటు 10 ప్రాంతాల్లో తనిఖీలు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల ఫిర్యాదులతో రంగంలోకి ఐటీ అధికారులు. శ్రీ చైతన్య కార్పొరేట్ కాలేజీలో, స్కూల్స్లో ఏవైతే అవినీతి జరుగుతుందో దానిపైన అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఐటీ అధికారులు అయితే ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా దేశవ్యాప్తంగానైతే శ్రీ చైతన్య యొక్క కాలేజీల్లో కార్పొరేట్ ఆఫీసుల్లోనైతే ఐటీ దాడులు జరుపుతున్నట్టు తెలిసింది. ఇప్పటికైతే 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా, పన్ను ఎగవేయడానికి అయితే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని పన్ను ఎగవేయడానికి, ఇంకొకటి ఐటీ అధికారులు చూపించడానికి ఒక సాఫ్ట్వేర్ను వాడుతున్నట్టుగా తెలిసింది. దాని గురించి ఇంకా ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నట్టుగా తెలుస్తుంది. వృద్ధుల సంక్షేమానికి కృషి. రాష్ట్రానికి కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. వారి ఆరోగ్య సంరక్షణకు ఉపకరణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వెల్లడి. ఇక వృద్ధుల సంక్షేమానికి కూడా కృషి చేస్తున్నట్టుగా కూడా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వెల్లడించినట్టు తెలిసింది. రాష్ట్రానికి కొత్తగా 12 వృద్ధాశ్రమాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా తెలిపారు. ఇక వారి ఆరోగ్య సంరక్షణకు ఉపకరణాల పంపిణీకి కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగానైతే చెప్పారు. ప్రకాశం జిల్లాలో 2 సౌర విద్యుత్ ప్లాంట్లు. దోనకొండ, సిఎస్పురం ప్రాంతంలో ఏర్పాటు చేస్తాం. ఒక్కో ప్లాంటులో 1000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం. భూమి కేటాయింపుపై కలెక్టర్ నివేదిక రాగానే నిర్మాణం ప్రారంభిస్తాం. అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ప్రకటన. ఇక ప్రకాశం జిల్లాలో 2 సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తామంటూ కూడా మంత్రి గొట్టిపాటి అసెంబ్లీలో ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఒక్కో ప్లాంట్లో 1000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగా ఉంటున్నట్టుగా లక్ష్యంగానైతే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. దోనకొండ, సిఎస్పురం ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని, దీనిపైన కలెక్టర్ నివేదిక రాగానే నిర్మాణం ప్రారంభిస్తామంటూ కూడా ఆయన అసెంబ్లీలో వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఘోర ప్రమాదం, 5గురి దుర్మరణం. 2 బైకులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. కర్నూలు జిల్లా ఆదోని సమీపంలో ఘటన. ఇక కర్నూలు జిల్లా ఆదోనిలో ఘోర ప్రమాదం, రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 2 బైకులపైన ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో 5గురు మరణించినట్టుగానైతే తెలుస్తోంది. జగన్తో రహస్య స్నేహం లేదు. అమరావతిని నేను వ్యతిరేకించలేదు. నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయం. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు. రాజధానికి 64,721 కోట్లు. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం. అభివృద్ధికి చేసిన ప్లాట్లను రైతులకు దశల వారీగా అందజేస్తాం. అసెంబ్లీలో సుజనా చౌదరి ప్రశ్నకు మంత్రి నారాయణ జవాబు. రైట్, ఈరోజైతే మనం మన హెడ్లైన్ షోలో ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలకు సంబంధించి ప్రముఖ పత్రికలు వచ్చినటువంటి అంశాలను, వాటిలో నుండి సారాంశాన్ని, విశేషాలను అయితే తెలుసుకున్నాం. మళ్ళీ రేపటి హెడ్లైన్ షోలో మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.